ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని నామముకు వందనాలు కలుగును గాక. మరి మరి ఈ సమయంలో దేవుడి సన్నిధిలో మీకోసం ప్రార్థన చేస్తాను. మీరందరూ మీదైతే కుటుంబ సమస్యగా ఉన్నదో, ఏదైతే చాలా ఆర్థిక ఇబ్బందితో బాధపడుచున్నారో, ఈరోజు దేవుడి కృప మీపై ఉండబోతుంది. ఈ ప్రార్థనలు ఏకీభవించండి. మీరు ఏ స్థలాల్లో ఉన్నా మోకాళ్ళంచండి. మోకాళ్ళంచిన పరిస్థితులు లేకపోతే మీరు కూర్చున్న మాట ప్రార్థనలు సహకరించండి. మీకోసం ప్రార్థన చేస్తే ఈరోజు మీకు ఉన్న సమస్యలను, ఏ సమస్య అయితే ఉన్నదో, ఇబ్బంది ఉందో అది దేవుడు విడిపించబోతున్నాడు. కవించుతున్న ప్రార్థన. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈరోజు నాయన తండ్రి, అనేక కుటుంబాల్లో శాంతి సమాధానం లేని కుటుంబాలు ఉన్నాయి ప్రభా. అక్క చెల్లెల అన్నదమ్ములకు ప్రభా, భూమి కేసులతో ప్రభా, అనేక సమస్యలతో బిడ్డలు బాధపడుచుండగా ప్రభా, అది మీరు కార్యం చేయి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. యెహోవా కార్యం చేయగా ఆపగాలేడెవడు యేసయ్యా? ఎవడు వల్ల కాదు కానీ తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. అడుగుడి నీకు ఇవ్వబడని, తట్టుడి నీకు తేవడని అన్నావు కదయ్యా. అడుగు ప్రతి వాడికి ఇస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి అయ్యా, అనేక బిడ్డలు ప్రేమ లేక నాయన, కుటుంబంలో ఐక్యత, భర్త భార్యకు ప్రేమ లేక, అయా బిడ్డల మధ్య ప్రేమ లేక అల్లాడిపోతున్న బిడ్డలను బలపరచబడునుగా కేసునాన. అయా తండ్రి, నీకు స్తోత్రము తండ్రి. దానియేలును అయా ఇదిగో సింహం బోలను విడిపించిన దేవుడు ప్రభా నాయన. అయా కుటుంబ సమస్యలతో విరుక్కపోయిన కుటుంబంలో నాయన, భార్య భర్తలకి ప్రేమ లేక చల్లార్చున్న దురాత్మను వాళ్ళ శరీరాల కుటుంబం నుంచి, వాళ్ళ యొక్క ఫ్యామిలీ నుంచి విడుదల దాయిచ్చే ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. ఎవరైతే భయంకరమైన శ్రమలో అయా కూరకపోయి ఉంటున్నారు ప్రభా, సాతాను ఉరులో ఉంటున్నారు ప్రభా నాయన, వాటి బిడ్డలో ఈ ఉదయ కాలం వాళ్ళు విడిపించండి ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. అద్భుతములు జరిగించండి ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. అయా భూమి కేసులతో బాధపడుచున్న వారు నాయన, అయ్యా ఇదిగో తండ్రి, అక్క చెల్లెల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ లేక, భార్య భర్తల ప్రేమ లేక, బిడ్డల ప్రేమ లేక ప్రభు, అయ్యా నిజంగా భయంకరమైన శ్రమలు ప్రభా, అయ్యా కట్టుమిట్లు ఆడుచున్నారు ప్రభా నాయన. వాళ్ళు విడిపించండి ప్రభా, నీకు స్తోత్రం నాయన. వాళ్ళకి స్వస్థత, విడుదల, అద్భుతం జరుగును గాక తండ్రి నాయన. అయ్యా ఇప్పుడే వాళ్ళతో మీరు మాట్లాడమడుగుతున్నాం తండ్రి. వారు ఏ సమస్యలతో నాయన సతమతమవుతున్నారు, విడిపించండి ప్రభా నాయన. సహాయం చేయండి, మీరు ఎన్ను తట్టండి ప్రభా నాయన. అయ్యా మాట్లాడండి, పలకరించండి ప్రభా బిడ్డలను ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రం నాయన. అయ్యా ఇదిగో మా తల్లివైనా, తండ్రివైనా, అయ్యా బంధువైన, స్నేహితుడివైనా, నువ్వు తప్ప ఇంకెవరు మాకు లేరయ్యా. ఆకాశం తప్ప నాయన, నువ్వు తప్ప మాకు ఇంకెవరున్నారు ప్రభా నాయన. ఆకాశం వైపు చూస్తున్నాం తండ్రి నాయన. కోట్లాది దూతలతో ఆరాధించబడుతున్నాం, కోట్లాది దూతలతో స్తుతించబడుచున్నాం, కోట్లాది దూతలతో అయా నిత్యము కొనియాడబడుచున్న దేవానికి స్తోత్రములు తండ్రి నాయన. 24 పెద్దలతో స్తుతించబడుతున్న దేవుడు నాయన, 24 పెద్దలతో ఆరాధించబడుతున్న దేవానికి స్తోత్రములు తండ్రి నాయన. ఈరోజు నాయన ఎన్ని కుటుంబాలు నాయన భయంకరమైన అప్పులతో నాయన, అయ్యా ఇదిగో తండ్రి నాయన, శాంతి సమాధానం లేకు నాయన, అయా అపవాదికి అయ్యా తండ్రి నాయన, అయా సోటిచ్చి ప్రభా నాయన, నీ సన్నిధిలో దూరమైన బిడ్డలను ఈరోజు వాళ్ళ భర్త భార్యల కుటుంబం సంతోషముతో, నాట్యముతో అయ్యా వాళ్ళ కన్నీరు నాట్యంగా మార్చబడును గాక తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా బిడ్డలను బలపరచని ప్రభా, అయ్యా నీకు స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా జ్ఞాపకం చేసుకొని కోర్టు కేసులో అయ్యా మీరు భార్య భర్తలు, విడిపోయిన భార్య భర్తలను అయ్యా తండ్రి జట్టపరచండి ప్రభా. అయ్యా నిశ్చయంగా నాయన యవ్వన జీవితాలు కోల్పోయి అయ్యా ఒకరికొకరు దూరమై పాపం అనే జీవితంలో అయ్యా పురుషుడు స్త్రీలు ఉంటున్నారేమో ప్రభా, అయ్యా లోకాశలతో ఉంటున్నారేమో తండ్రి. అయ్యా వాళ్ళిద్దరుగా అయ్యా బిడ్డల ముందు వాళ్ళ అయ్యా తల్లిదండ్రులు దూరమైనప్పుడు నాయన తల్లి అయ్యా బిడ్డలైతే చాలా రోధించేవారిగా ఉంటున్నారు ఏం ప్రభా. అయ్యా అటు బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని కూర్చున్నాను, అటు కుటుంబంలో బలపరచబడు ప్రభా. ఈరోజు ఎంతో మంది ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా భార్య నిడిచి భర్త, భర్త నిడిచి భార్య, లోకంలో బిడ్డలు సతమతమవుతున్న కుటుంబంలో ఉన్నాయి ప్రభా. వాళ్ళు మీరు బలపరచి ప్రభా, నీకు స్తోత్రాలు. వాళ్ళు స్థిరపరచండి ప్రభా నాయన. అయ్యా సుబుద్ధి కలిగి జీవిత వాళ్ళకి దయచేయండి ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ఈరోజు ఎక్కడ చూసినా భయంకరమైన అయ్యా పాపమైన జీవితములు మనం అయ్యా సాతాను ఉరిలో పడేపించుకుంటుంది అయ్యా. దాన్ని అగ్నితో కాల్చివే ప్రభా, నీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో ప్రభా, కోర్టు కేసులతో బాధపడుచున్న వారు కోర్టు కేసులు విడుదలచ్చే ప్రభా, నీకు స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అక్క చెల్లెలు ప్రేమ లేక, అన్నదమ్ములు
అన్నదమ్ములు ప్రేమ లేని ఉన్నవారు ఉన్నారు ప్రభా, వాళ్ళందరికీ నీ ప్రేమలో ఇంకా ఇంకా నాయన తండ్రి నీలో ఆనందించి బిడ్డలకు మంచి ప్రేమ, ఏ ప్రేమ అయితే నువ్వు సిలువలో చూపెట్టావో ఆ ప్రేమ నాయన ఒకరికొకరు పంచుకునే జీవితాన్ని దయచేయండి తండ్రి అంటున్నావు. సహోదరులు ప్రేమ కలిగి ఉండమంటున్నావు కదా ప్రభు నాయన. అయ్యా ఇదిగో తండ్రి సహోదరు వచ్చినప్పుడు నీ ముఖము తిప్పవద్దంటున్నావు కదా ప్రభు నాయన. మేము అలా ఉన్నామేమో, మమ్మల్ని దయతో క్షమించండి ప్రభు, నీకు స్తోత్రం. మేము సహోదరుల ప్రేమలో కలిగి ఉండాలా, ఐక్యత కలిగి ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలి ప్రభ. ప్రేమ లేని కుటుంబం ఎన్ని కుటుంబంలో ఉన్న ప్రభ, ఈరోజు వాళ్ళ బిడ్డలందరిని దర్శించిన ఆయన అప్పులు కాడితో నలిగిపోతున్న కుటుంబం ఆయన సతమతమైన కుటుంబం ఈరోజు విడిపించండి, గద్దించండి ప్రభానికి స్తోత్రములు తండ్రి. లక్షల అప్పులతో అయా వేధించుచున్నదా అయా బిడ్డలను బలపరచబడను గాక యేసయ్యా స్తోత్రములు తండ్రి. అయ్యా జ్ఞాపకం చేసుకోమడుగుచున్నాను అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డలను బలపరచబడును గాక, ప్రతి కుటుంబను మీరు బలపరచబడును గాక తండ్రి. ప్రతి బిడ్డలను దీవించి బలపరిచి బలంగా నిలబడవును గాక యేసు నామములో. అయ్యా కార్యం జరిగించి కృప దయచేయమని ఉదయకాల సమయంలో ప్రత్యేక దీవెన ఆశీర్వాదాలు ఉంచండి ప్రభా. అయ్యా మరి దిక్కులేని వారు పక్షవ్యాజ్యమడదు ప్రతి బిడ్డలను అయ్యా మరి నాయన ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని కృప చూపెట్టమని ఈ చిన్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.